రామాయణంలో దాన్ని రావణ బుద్ధి అని పిలుస్తారు. చేసేది తప్పని తెలుసు, చేసినది తప్పని తెలుసు, కానీ తప్పుని అంగీకరించి ఇది తప్పు, ఇంకొకసారి జరగకుండా తప్పకుండా చూసుకుంటాం అనగలిగిన ధైర్యం లేని చోట, అలా అంగీకరించగలిగినటువంటి మనస్తత్వం లేని చోట, దాన్ని రకరకాల కారణాలతో సమర్థించుకునే ప్రయత్నం జరిగిన చోట మీరు ఇక మాట్లాడడం అనవసరం. ఎందుకనంటే అది రావణ బుద్ధి, అది ఎప్పుడూ తప్పుని సమర్థిస్తుంది. రావణుడు చూడండి, ప్రతి చోట కూడా తాను తప్పు చేశాను అని తనకి తెలుసు, అయినా కూడా రకరకాల కారణాలు చెప్పి తను చేసినది తప్పు కాదు అని నిర్ణయించుకుని ఆత్మవంచన చేసుకుని పరులను కూడా భ్రమ పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకే మీరు చూడండి, సీతమ్మతో మాట్లాడేటప్పుడు ఇది స్వధర్మం అంటాడు. అది ఆయనకి ఎలా స్వధర్మం అయింది? ఆయన విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు. ఆయన అనుష్ఠించవలసిన ధర్మం ఏమిటి? ఆయన నేను రాక్షసుణ్ణి, ఇది నాకు రాక్షస ధర్మం, నాకు ఏది ఇష్టమైతే అది ఎత్తుకొస్తాను, ఏది ఇష్టమైతే నేను అది అనుభవిస్తాను, అవతల వారికి ఇష్టమా లేదా నాకు అనవసరం, నాకు ఇష్టం కాబట్టి నేను అనుభవిస్తాను. అది ఎవరి ధర్మం? రాక్షస ధర్మం. నేనెవరిని? రాక్షసుణ్ణి. కాబట్టి నేను ఎంత ధర్మాత్ముణ్ణి చూడు, నేను ఎంత ధర్మం అనుష్ఠిస్తున్నాను. రాక్షసుడిగా నేను అనుష్ఠించవలసిన ధర్మం నేను అనుష్ఠిస్తున్నానా? ఏమిటి నా తప్పు అని అడుగుతాడు. ఏమీ తెలియని వాడు తప్పుని సమర్థించుకుంటే ఆయనని నిగ్రహించడం తేలిక. అన్నీ తెలిసిన్నవాడు తప్పుని సమర్థించుకుంటే ఆయనతో మాట్లాడడం చాలా కష్టం. రావణ బుద్ధి అటువంటిది. ఒక పరిణితి పొందవలసినటువంటి వారు పొందకపోగా దోషం ఎత్తి చూపిస్తే ఆ దోషాన్ని కప్పిపుచ్చుకొని ఆ దోషం కాదు అని మొట్టమొదట దాన్ని సమర్థించుకునే ప్రయత్నం మొదలుపెట్టారనుకోండి, ఉత్తర క్షణం మీరేం చేయాలంటే ఆగిపోవాలి. మీరిక ఆ దోషం అన్న మాట వాడకూడదు, దాన్ని ఎత్తి చూపించే ప్రయత్నం చేయకూడదు. ఎందుకని అంటే వారికి తన దోషం అన్న దాన్ని గుర్తెరగలేకపోవడం మొదటి దోషం అయితే, ఇక పైన అటువంటివి జరగకూడదన్న ప్రేమతో మీరు చెప్పినా దాన్ని వినడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. అప్పుడు వాళ్ళ యందు చైతన్య రూపంగా పరదేవత ప్రవేశించి ఉన్నా, తెలుసుకోగలిగిన లక్షణంగా ఆవిడ ప్రకాశిస్తున్నా, తన తప్పు తానే తెలుసుకోలేనివాడు, ఒకరు చెప్తే అంగీకరించలేనివాడు ఏ రకంగా దాన్ని ఉపయోగించుకుంటాడు? అంటే ప్రాథమికంగానే అసలు అమ్మవారి ఇచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని, ఆ చైతన్యాన్ని సక్రమంగా వినియోగించుకోవడం చేతకానివాడు. అప్పుడు అసలు ప్రాథమిక స్థాయిలో ఉండవలసినటువంటి అర్హతను, అధికారమును పోగొట్టుకున్నవాడు. అది తనంత తాను మళ్ళీ తెలుసుకుంటాడు అన్నంత వరకు మీరు ఇక పైన అటువంటి సలహాలు చెప్పకుండా మీ పెద్దరికాన్ని మీరు నిలబెట్టుకోవాలి తప్ప, తగుదునమ్మా అని మీరు ఇంకా చెప్పే ప్రయత్నం చేస్తే వాళ్ళ పోకడ అలాగే ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే మీ పెద్దరికం పోతూ ఉంటుంది. మీరు ఎందుకు చెప్పడం? చెప్పే ఉపయోగం ఏమిటి దానివల్ల?